న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఫార్మా కంపెనీలో వరుస పేలులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. వారం క్రితం ఎల్లగిరి గ్రామ పరిధిలోని ఫార్మాస్యూటికల్ కంపెనీలో పేలుడు ఘటన మరొక ముందే మరో దారుణం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివార్లోని కెమికల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కంపెనీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దోతిగూడెంలోని విజయసాయి కెమికల్ ల్యాబ్ లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల సమయంలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో కెమిస్ట్ ప్రవీణ్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. పవన్ ఓ రసాయనాన్ని డిప్పింగ్ రాడ్ తో చెక్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. డిప్పింగ్ రాడ్ కు ఎర్తింగ్ లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. డ్రమ్ము పక్కన కెమికల్స్ ఉండడంతో యూనిట్ అంతా మంటలు వ్యాపించాయి. కంపెనీ యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుడు పవన్ ఖమ్మం జిల్లా గట్టు సింగారం గ్రామానికి చెందిన వ్యక్తి. పవన్ గత 8 నెలలుగా విజయసాయి కెమికల్ ల్యాబ్ లో కెమిస్ట్ గా పనిచేస్తున్నాడు. తన షిఫ్ట్ ముగిసిన రిలీవర్ రాకపోవడంతో పని కొనసాగిస్తున్న సమయంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే కంపెనీ యాజమాన్యం ప్రమాదం జరిగిన విషయం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. అయితే సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పవన్ కు భార్య, ఒక పాప, బాబు ఉన్నారు. కాసేపట్లో పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ప్రమాదాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, డెడ్ బాడీని మరి కాసేపట్లో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు ఇవ్వబోతున్నారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం పట్ల అటు బాధిత కుటుంబ సభ్యులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఈ కేసుకు సంబంధించి మొత్తంగా కంప్లీట్ డీటెయిల్స్ అందించండి. ప్రసూన, భూదాన్ పోచంపల్లి విజయసాయి కెమికల్ ఫ్యాక్టరీలో నిన్న ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఆ తర్వాత పవన్ అక్కడికక్కడే మంటల్లో చిక్కుకొని కాలిపోయాడు. అయితే చాలా మందికి ఈ ఫార్మా కంపెనీలో అసలు మంటలు ఎలా చెలరేగాయి, ఎందుకు అంతగా మంటల్లో చిక్కుపోయి పవన్ అక్కడికక్కడే కాలిపోయాడు అని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధానంగా ట్రోలిన్ అనే ఒక ఏదైతే లిక్విడ్ లా ఉంటుందో అది ఈ ఫార్మా కంపెనీలో సంబంధించిన యాంటీ ఫంగస్ అనే ఒక సంబంధించినటువంటి ఒక కెమికల్ కి సంబంధించి వాడుతూ ఉంటారు. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ అన్ని వీటికి కెమికల్ కి సంబంధించినటువంటి ఎన్నో యాంటీ ఫంగస్ అనే ఒక దాన్ని తయారు చేసి బయటికి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి యాస్టీస్ గా నిన్న పవన్ ఇక్కడ ఒక బకెట్ కనిపిస్తుంది. అంటే తాను ఒక డ్రమ్ లో ట్రోలిన్ అనేటువంటి లిక్విడ్ ని వేసి, అంటే ఒక డ్రమ్ వచ్చేసి దాదాపు 200 లీటర్స్ ఉంటుంది. ఆ అందులో ఉన్నటువంటి ఎంత క్వాంటిటీ, ఒకవేళ డ్రమ్ ఇది 200 లీటర్స్ పట్టేది అయితే ఒక 80 కానీ 100 కానీ లిక్విడ్ ట్రోలిన్ అనేటువంటిది కెమికల్ వేసినప్పుడు ప్రధానంగా చెక్ చేస్తూ ఉంటారు. 200 అంటే ఎగ్జాక్ట్గా డ్రమ్ నిండా పోయడం, కానీ ఒక 80 లీటర్స్ కానీ 20 లీటర్స్ పోసినప్పుడు ఎగ్జాక్ట్గా ఇదంతా ఎర్తింగ్ ఇచ్చినటువంటి స్టిక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కంపల్సరీ దీన్ని డింపింగ్ చేసేటప్పుడు ఈ ఎర్త్ అనేది పెట్టాలి. అప్పుడు ఒకవేళ ఈ కెమికల్ని 2-3 సార్లు ఇట్లా డిప్ చేసేటప్పుడు లోపల ఎర్త్ వచ్చినా సరే ఎర్త్ అనేది భూమి తీసుకొని ఆ పర్సన్కి ఏం కాదు. ఒకవేళ ఈ ఎర్తింగ్కి సంబంధించినటువంటి దీన్ని కానీ తీసి, క్లిప్ని తీసి తను డింప్ చేయడం వల్ల ఈ విధంగా డింపింగ్ చేశాడు. ఆ టైంలో ఎర్తింగ్ వచ్చి లోపల ఉన్నటువంటి లిక్విడ్ అనేది కింద తాకడము, అదేవిధంగా ఇది ఐరన్ కావడంతో ఎర్తింగ్ వచ్చినటువంటి టైంలో ఒక్కసారిగా ఈ లిక్విడ్లో నుంచి అంటే ఈ డ్రగ్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి వెంటనే తన మీదకి పడిపోయాయి, బ్లాస్ట్ అయిపోయాడు. ప్రధానంగా ఇదొక రీజన్. అయితే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, దాంతోపాటు గ్లౌజెస్ వేసుకోవాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు ఏవి కూడా పవన్ తీసుకోకపోయినా కూడా ఇక్కడ యాజమాన్యము ఖచ్చితంగా వాటిని పాటించాలి అని చెప్పకపోవడంతోనే పవన్ అక్కడికక్కడే మంటల్లో కాలిపోయాడు. ప్రస్తుతం మనం యూనిట్ని చూడొచ్చు. అంటే ఆ బిల్డింగ్ దగ్గరికి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే యాజమాన్యం కనీసం బయటికి కూడా తెలియకుండా కేవలము మంటలు చెలరేగాయి, ఆ తర్వాత ఆర్పేశామని చెప్పే ప్రయత్నం చేశాడు.
దారా పవన్ 8 నెలల నుంచి ఇందులోనే వర్క్ చేస్తున్నాడు కెమిస్ట్రీగా. తను ఖమ్మం జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. అయితే నిన్న 2 గంటల ప్రాంతంలో సెకండ్ షిఫ్ట్ వచ్చాడు. ఎప్పుడైతే ఈ ట్రోలియం అనేదాన్ని మిక్స్ చేస్తూ ఉన్నాడో ఆ టైంలోనే ఈ ఘటన జరిగింది. ఒకసారి మనం బిల్డింగ్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తే పూర్తిగా కెమికల్కి సంబంధించినటువంటి స్టోరేజ్ ఉంటుంది. ఎన్నో కంపెనీస్కి వీళ్ళు ఇక్కడ తయారు చేసినటువంటి యాంటీ ఫంగస్ డ్రగ్ అనేది బయటికి పంపిస్తూ ఉంటారు. అది దురదకి సంబంధించి ఇలాంటి మెడిసిన్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒకసారి డ్రమ్స్ని వాటన్నిటిని చూస్తే అంతా కెమికల్ స్టోరేజ్ ఉంటుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డ్రమ్స్కి అదేవిధంగా ప్రతి ఫ్లోర్లోనూ మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ కూడా చాలా డ్యామేజ్డ్గా కనిపిస్తుంది. ఒకసారి మనం బిల్డింగ్ని చూస్తే మొత్తం కూడా క్రాక్స్ వచ్చాయి. ఎప్పుడైనా సరే కూలిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ లోపల చాలా వరకు డ్రగ్ స్టోరేజ్ అనేది ఉంది. కానీ ఇలాంటివి వాడేటప్పుడు, ఇలాంటి డ్రగ్ అనేది తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అదేవిధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండాలి. ఇందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, బిల్డింగ్స్కి ఏ విధంగా ప్రికాషన్స్ ఉన్నాయనేది కంపల్సరీగా తనిఖీలు చేస్తూ ఉండాలి. కానీ ఎవరు అధికారులు రాకపోవడానికే ప్రధాన కారణం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా వరకు హడావుడి చేస్తూ ఉంటారు అధికారులు. అంటే 2-3 రోజులు నోటీసులు ఇవ్వడము, ఆ తర్వాత తనిఖీలు చేయడము, చాలా వరకు కంపెనీలను తనిఖీలు చేసాం, ఇలాంటి విషయాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. కానీ తర్వాత ఎవరు పట్టించుకోకపోవడమే ప్రధాన రీజన్ గా కనిపిస్తుంది. అయితే నిన్న నార్మల్గానే ఈ కెమికల్ గాల్లో కలిసినప్పుడు విపరీతమైనటువంటి పొల్యూషన్ అవుతుంది. ఆ స్మెల్ ఇప్పుడు ఉన్నటువంటి నేను ఇక్కడ ఉన్నప్పుడు పీల్చలేకపోతున్నాను. అలాంటిది మంటలు చెలరేగినప్పుడు ఆ కెమికల్ గాల్లోకి వెళ్ళినప్పుడు ఎంత పొల్యూటెడ్ అవుతుంది అని అంటే, ఇప్పటికే చాలా వరకు ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అని చెప్పేసి వాహనాల నుంచి వస్తుందని చెప్తున్నారు. కానీ ఇలాంటి ఫ్యాక్టరీస్ వల్ల ఇంకా ఎక్కువగా వస్తుంటుంది. వన్స్ గాల్లో కలిసిపోయిన తర్వాత కాలిపోయి ఆ కెమికల్ అంతా గాల్లోకి వెళ్ళిపోయినప్పుడు అది ఎంత పీల్చడానికి భయంకరంగా ఉంటుందంటే, చుట్టూ పచ్చని పొలాలు ఉన్నాయి, వాటంతా కూడా పొల్యూటెడ్ అయిపోతుంది. ఒక్కొక్క డ్రమ్లో దాదాపు 200 లీటర్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయో ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ కావచ్చు, అదేవిధంగా పైన ఉన్నటువంటి ఫ్లోర్కి మొత్తం పైప్స్ అనేవి ఏర్పాటు చేశారు. పైప్స్ ద్వారానే ఈ కెమికల్ అంతా ఒక యూనిట్ నుంచి మరొక యూనిట్కి వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో పవన్ సెకండ్ షిఫ్ట్ రావడము, అతను ఒక్కడే ఉండడం, మిగతా వాళ్ళంతా కూడా లంచ్కి వెళ్ళారు. ఒకవేళ మిగతా వాళ్ళు ఉంటే అక్కడ ఇంకా ప్రమాద శాతం అనేది పెరిగేది, ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫ్యాక్టరీస్ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని దారా పవన్ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.